క్లోజ్ చేసేయాలి అసలు అయితే. అందుకని కొత్త ప్రేయర్ పెట్టారు. ఏమని? కేసు సరిగ్గా విచారణ జరగట్లేదు, లేట్ అవుతోంది, ఏళ్ల తరబడి సాగుతోంది అన్నటువంటిది. వెంటనే జడ్జి గారు ఆశ్చర్యపోయి ఇదేంటి అసలు చాలా దారుణమైన మాట అనేసి అన్నారట. ఆయన జస్టిస్ కన్నా సంజీవ్ ఖన్నా అనేసి నిన్న స్క్రోలింగ్లో వచ్చింది. ఆ తర్వాత ఏం చెప్పారు వీళ్ళకి? అసలు మొక్క మీరు మమ్మల్ని శాసించొద్దు, ఏం జరగాలో జరుగుతుంది, కింద కోర్టు చూసుకుంటుంది అదంతా అని చెప్పి పంపించాడు ఆయన. కానీ ఈ లోపు ఏం తేలిపోయింది? కామెంట్లు పాస్ ఆఫ్ కామెంట్స్ అంటారు, ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. ఈయన అడిగిన ఉద్దేశం ఏంటి, జరిగింది ఏంటి అక్కడ? కంప్లీట్ రివర్స్. కానీ దీన్ని కూడా ఎలా రాయాలంటే అలాగా. ఇప్పుడు మొన్న గనక తల రాయితో మోదీ చంపారు అని, అదే గనక అంతకుముందు అయితే వేటాడి చంపారు అని రాస్తారు. అంతకుముందు మామూలు హత్యను కూడా రాజకీయ హత్యగా చూపెడతారు, ప్రేమ గొడవను కూడా. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయ హత్యను కూడా నార్మల్గా చూపెడతారు. ప్రస్తుతం మనకి పట్టింది ఏంటంటే మీడియా వైరస్, అందులో భాగంగా కోర్టుల వ్యవహారాలు కూడా కథ మారుతుంటుంది అంతే. అంటే ఓకే, భద్రత విషయంలో ఏం జరుగుద్ది కోర్టు ఏం చెప్తాను తెలియదు. అక్రమాస్తుల కేసు విషయంలో మాత్రం ఈ 5 ఏళ్ళు ఇబ్బందులు తప్పవా? ఇంకా రెగ్యులర్గా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నారు రేపు ఖచ్చితంగా 12వ తేదీన ఇప్పుడు ఇప్పటికే క్రిందసారి తెలంగాణ హైకోర్టు ఇచ్చినప్పుడు లేదా అంతకుముందు సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు అక్కడ క్లియర్ అయిపోయింది.